మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఉగ్రవాదులు హైదరాబాద్ ని టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. యోగా డే రోజు ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ కి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు అలాగే ఎన్ఐఏ అధికారులు కలిసి దాన్నైతే బాంబ్ బ్లాస్ట్ అయితే భగ్నం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 6 స్లీపర్ సెల్స్ అయితే పట్టుకున్నారు. వాళ్ళ ఆచూకీ నలుగురిది తెలియదు కానీ ఇద్దరినైతే అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. విజయనగరం కు చెందిన సిరాజ్ అలాగే బోయగూడకు చెందిన సమీర్ ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. మరి ఈ నేపథ్యంలో ఒక్కసారి సమీర్ ఇంటి చుట్టుపక్కల అంటే మన మధ్య ఉంటున్న ఒక నార్మల్ నేబర్ ఒక్కసారిగా ఉగ్రవాది అని తెలియగానే ఆ చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా ఆందోళన చెందుతున్నారు. మరి ఒక్కసారి చూద్దాం సమీర్ ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది, అక్కడ వాతావరణం ఎలా ఉంది అనేది ఫుల్ డీటెయిల్స్ మనకి ప్రేమ్ లైవ్ లో అందిస్తారు. ప్రేమ్, సో సమీర్ ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంది, అక్కడ వాతావరణం గురించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? సో ప్రస్తుతం మనం బోయగూడ ప్రాంతంలో ఉన్న కళారంగు కాలనీ సమీపంలో ఉన్నాం. ఈ కళారంగు కాలనీలోనే ఎవరైతే ఉగ్రదాడికి అదేవిధంగా హైదరాబాద్ లో బాంబ్ బ్లాస్ట్ కు ప్లాన్ చేసిన సమీర్ ఇంటి దగ్గరే మనం ఉన్నాం. ఇక్కడున్న ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. ఎందుకంటే మనం చూసాం వారందరూ కూడా అంటే ఎప్పుడు ప్రశాంతంగా ఇది అంతా కొంత పల్లెటూరు వాతావరణం లాగా ఉంది. బస్తీ మొత్తం వారంతా కలిసిమెలిసి వారంతా ఉండేవాళ్ళు. కానీ ఒక్కసారిగా ఈ ఏరియాలో పోలీసులు తిరగడం, అదే విధంగా సమీర్ ని ఒక 20 మంది పోలీసులు వచ్చి ఒక్కసారిగా తనను ఇంట్లో నుంచి కిందికి రాగానే అటాక్ చేసి మాస్క్ వేసి తీసుకొని వెళ్ళడం ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసిందని చెప్పొచ్చు. నిజానికి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే నిజానికి చాలా అమాయకంగా కనిపించేవారంటే మనం వాళ్ళతో మాట్లాడడం చాలా మంది ఇక్కడ ఉన్న లేడీస్ అంతా చూస్తున్నారు. చాలా అమాయకంగా అసలు తను ఎంత అమాయకంగా అంటే తనకి ఏం తెలియదు, ఎక్కడికి పోతుందో ఏంటో అనే విషయాలు కూడా ఎవరికి తెలియదు. కానీ ఒక్కసారిగా పోలీసులు వచ్చి అతన్ని తీసుకెళ్లడం ఇక్కడ ఏరియా మొత్తం భయభ్రాంతులకు గురైంది. ప్రస్తుతం ఇక్కడే సమీర్ కి సంబంధించిన ఇల్లు ఏదైతే హైదరాబాద్ జంట నగరాల్లో యోగా డే రోజు బాంబ్ బ్లాస్టింగ్ కి ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ మంత్ 21న అంతర్జాతీయ యోగా డే ఉంది. ఆ యోగా డే రోజే ఒక విధ్వంసాన్ని సృష్టించేందుకు కుట్రలు పడినట్లుగా తెలుస్తుంది. ఇది ఆ పైన ఫస్ట్ ఫ్లోర్ లో సమీర్ కి సంబంధించిన ఇల్లు. ఇది తన బైక్, సమీర్ వాడే బైక్ ఇది. ఇతను 10th క్లాస్ వరకు చదివి ఏదైతే లిఫ్ట్ మెకానిక్ గా వర్క్ చేస్తున్నాడు. అయితే తను కేవలం వస్తుండడం పోతుండడం అది ఇలాంటివే వాళ్ళకి తెలుసు. కానీ ఇంత పెద్ద కుట్రకోణం దాగి ఉంది, ISIS తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని మాత్రం ఎవరు కూడా ఊహించలేదు. ఇది తనకు సంబంధించిన బైక్. అయితే ఈ బైక్ మీదకి తను పైనుంచి ఇక్కడ ఈ గల్లీ నుంచి పైనుంచి కిందికి వచ్చి ఈ బైక్ తీసుకొని వెళ్లేందుకు ప్రయత్నించిన నేపథ్యంలోనే 16, 17, 20 మంది పోలీసులు ఒక్కసారిగా అక్కడి నుంచి ఇక్కడ నుంచి అంటే 4 దిక్కుల నుంచి మొత్తం కూడా ఒక్కసారిగా అటాక్ చేసేసి తను పాపం అంటే ఇక్కడ ఉన్న ప్రజలకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఇంత పెద్ద కుట్ర కోణం ఉన్న వ్యక్తి, ఇంత పెద్ద బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేసిన వ్యక్తి మా ఇంటి పక్కనే ఉన్నాడా, ఈ ఏరియాలోనే తిరుగుతున్నాడా అనేది ఆ ప్రజలు జీవించుకోలేకపోతున్నారు. ఇదే తన ఇల్లు అంట. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పాపం భయంతో అందరూ కూడా డోర్లు వేసుకున్న పరిస్థితి. ఇది సమీర్ కి సంబంధించిన ఇల్లు. ఇది చూడొచ్చు. హౌస్ నెంబర్ కూడా 6-1-356/0 ఉంది ఇల్లు. అయితే ఈ పైకి ఎవరెవరో వస్తుంటారంట, ఈ ఇంట్లోనే మీటింగ్ అవుతుంటారంట. అసలు ఎందుకు వస్తున్నారో ఎవరు వస్తున్నారో అర్థం కాని పరిస్థితి. పక్కన వాళ్ళంతా భయంతో తాళాలు వేస్తున్న పరిస్థితి. ఇక్కడికి వస్తుంటారంట. అంటే బోల్టీకి సంబంధించిన చాలా మంది ఇక్కడికి వస్తుంటారు, పోతుంటారు. ఎందుకు వస్తుంటారో కూడా తెలియని పరిస్థితిలో వాళ్ళు అడిగితే గొడవ పెట్టుకోలేదంట. అందుకే ఈ పైకి కూడా వెళ్ళలేదంట. పైకి కూడా వెళ్తాం అంటే ఏమన్నా ఏంటి అన్న సామాగ్రి ఏమన్నా ఇక్కడ ఉన్న సేల్స్ పెట్టిండా చూద్దాం ఒకసారి. సో ఇది పైన పరిస్థితి. ఇక్కడ కూడా ఎవరో ఎందుకుంటున్నట్టున్నారు. ఇక్కడ కూడా ఇదంతా కూడా అంటే ఎప్పుడో ఒకసారి పైకి వచ్చి మీటింగ్స్. సమీర్ ఎలా ఉండేవాళ్ళన్న మీతో? సమీర్ మాలు नीचे रहते हैं, मतलब उनके बारे में कुछ ज़्यादा पता नहीं है, कभी पता चला। अच्छा, ओके, दिख रहा है? नहीं, क्या काम करते हो आप? मैं तो इधर कैटरिंग। अच्छा, ఓకే. సో అంటే మన కింద కూడా చాలా మందికి చెప్పారు ఏంటంటే తను చాలా అమాయకంగా ఉండేవాడు, ఎవరితో మాట్లాడేవాడు కాదు, వస్తుంటాడు పోతుంటాడు. అయితే ఆ పక్కన ఫ్లాట్ అమ్మ చెప్పేది ఏంటంటే తను ఎవరెవరినో తీసుకొచ్చి పైకి తీసుకెళ్ళలేదట. ఎందుకు పైకి తీసుకెళ్ళావు అంటే చాలా అడ్డగా గొడవ పెట్టుకొని ఒక నెల రోజుల నుంచి మాట్లాడతలే. దీనికి సంబంధించి 2-3 సార్లు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోవడం కూడా జరిగిందని చెప్తున్నారు. అయితే ఇది అంటే ఈ పెద్ద ఇల్లు ఏం కాదు, చాలా చిన్న ఇల్లు. మరి ఇక్కడికే చాలా 10 మంది 15 మంది వచ్చేదంట ఒక్కోసారి. వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క, ముగ్గురు, వాళ్ళ అమ్మ అదేవిధంగా వాళ్ళ సిస్టర్, ముగ్గురు కూడా ఈ ఇంట్లోనే ఉండేవారు. వీరి కోసం
అప్పుడప్పుడు చాలా మంది వస్తుండే వాళ్ళంట. అసలు ఎందుకు వస్తున్నారు అనేది మాత్రం ఎవరికి తెలియదు. ఎవరు వచ్చారని అడిగితే మా రిలేషన్ వచ్చి మీరెందుకు అడుగుతున్నారు అని చెప్పి చాలా చాలా అంటే అసభ్యంగా మాట్లాడే వాళ్ళని చెప్తున్నారు. ఈ పక్కన ఉన్న మహిళలంతా కూడా వాళ్ళకి మొత్తం భయభ్రాంతికి గురవుతున్నారు. ఎందుకంటే ఎవరు దీని ఇక్కడ లేకపోయినా కానీ ఎవరు వచ్చి వాళ్ళ పైన అటాక్ చేస్తారు అంటే మీడియాతో మాట్లాడుతుంటే వివరాలు చెప్తుంటే కూడా ఎవరు వచ్చి ఏమంటారో తెలియని పరిస్థితిలో వాళ్ళంతా ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఇదే సమీర్ కి సంబంధించిన ఇల్లు. ఈ ఇంట్లోనే ఏం కుట్రలు చేసిండో, ఇక్కడ నుంచి ఏం ప్లాన్స్ చేసిండో తాళం వేసుకొని వెళ్ళిపోయారంట వీళ్ళ చెల్లె అక్క కూడా. అయితే ఈ ఇంట్లో ఎలాంటి ప్లాన్స్ చేసిరు, ఎక్కడెక్కడ బాంబ్ బ్లాస్టింగ్ చేసేందుకు కుట్రలు చేసిండు, ఎక్కడి నుంచి మందుకుండు సామాగ్రి తెచ్చుకొని దాచిపెట్టుకుంటూ ఇదంతా లోపలనే ఉంటుంది. ఇది మొత్తానికి సమీర్ కి సంబంధించిన ఇంటి దగ్గర పరిస్థితి. మనం కింద కూడా ఇంతసేపు మాట్లాడినాం, వాళ్ళు కూడా చాలా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. అయితే యోగా డే రోజు బాంబ్ బ్లాస్టింగ్ కి ప్రయత్నిస్తున్నారు అనే విషయం కూడా మనకు తెలుస్తుంది. అయితే వీరికి సంబంధించి ఇంకా ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారు వారందరినీ కూడా పట్టుకుంటే కానీ ఇంకొక వీరిద్దరితో పాటు ఎవరైతే విజయనగరానికి సంబంధించిన వ్యక్తి, అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్ బోయగూడ కలారంకు సంబంధించిన ఈ సమీర్ ఇద్దరు కూడా వీరితో పాటు ఇంకొక 4 ఫ్రెండ్స్ ఉన్నారట. వాళ్ళు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఆ ప్రాంతంలో ఉన్నారు. వారందరూ కూడా దొరికితే ఎక్కడెక్కడ బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేశారు, ఏ టిఫిన్ బాక్సులు ఎక్కడ కొన్నారు, ఆ టిఫిన్ బాక్సుల్లో ఎలాంటి మందుగుండు సామాగ్రి పెట్టి ఎలాంటి బ్లాస్ట్ చేస్తున్నారు, డమ్మీ బ్లాస్ట్లా లేకుంటే ఎంతమందిని చంపేందుకు ఇలా టార్గెట్స్ ఉన్నాయనేది మొత్తం కూడా వివరాలు పోలీసులు విచారణ తర్వాత వెల్లడించే అవకాశం ఉంది. తిరిగి మొత్తంగా చూస్తే గనక సమీర్ అక్కడున్న స్థానికులు సమీర్ గురించి చెప్తున్నది ఏంటంటే తను చాలా అమాయకంగా ఉండేవాడని, మంచి ప్రవర్తనతో ఉండేవాడని, అలాగే అప్పుడప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ వచ్చే వాళ్ళని వాళ్ళు పైకి వెళ్ళి అక్కడ సమావేశం అయ్యి ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగితే గనక మీకెందుకు అని చెప్పి గొడవకు దిగేవారంటూ కూడా అక్కడ స్థానికులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళతో ఉంటున్న స్థానికుడే ఇప్పుడు దేశానికి ద్రోహం చేసే ఐఎస్ఐ వాళ్ళతోని సంప్రదింపులున్న ఒక ఉగ్రవాది అని తెలిసి ఒక్కసారిగా అక్కడ ఉన్న స్థానికులైతే ఆందోళన చెందుతూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు అయితే పోలీసులు ఇద్దరిని మాత్రమే అరెస్ట్ చేశారు. మరి యోగా డే రోజు వీళ్ళైతే బాంబ్ బ్లాస్ట్ కి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి దేశవ్యాప్తంగా కూడా ఇంకా ఎంతమంది స్లీపర్ సెల్స్ ఉన్నారు, అసలు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇంకా రాబట్టే పనిలో అయితే పోలీసులు నిమగ్నమై ఉన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.